హాయ్, ఎలా ఉన్నారు? ఏంటి నారింజకాయలతో ఇడ్లీలో వేసుకుని చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అబ్బా, చట్నీ వరకు ఎందుకండి, నారింజకాయ ఉత్తిగా ఉప్పు కారం వేసుకుని తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది కదా. అలాగే మరి చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? నారింజకాయని చూడండి, ఇలా నిలువుగా కట్ చేసుకుంటే మనకి తనులు చాలా బాగా సెపరేట్ అయిపోతాయండి త్వరగా. అలాగే నారింజకాయ వలిచే ముందు మనం ఒక క్లాత్ని పెట్టుకుని దానికి ఆ నారింజకాయ నుంచే వచ్చే పసరంతా తుడుచుకుంటూ ఉండాలండి. లేదంటే ఈ చట్నీ మొత్తం పాడైపోతుంది, చాలా చేదుగా వస్తుంది. అదేవిధంగా అస్సలు ఒక్క గింజ కూడా లేకుండా ఈ తొనల్లోంచి సెపరేట్ చేసుకోవాలండి. అలా సెపరేట్ చేసుకోకపోయినా సరే మనం చట్నీ మొత్తం టేస్ట్ మారిపోతుందండి. చూడండి, నేను ఏ విధంగా అయితే కట్ చేసుకుని ఈ తొనల్లోని గింజలన్నీ సెపరేట్ చేసుకుంటున్నాను, మీరు కూడా అదే విధంగా ఫాలో అవుతూ ఈ గింజల్ని ఈజీగా సెపరేట్ చేసేసుకోవచ్చండి. మనం యాజ్ ఇట్ ఈస్ బత్తాయి వలిచినట్టే నారింజకాయని వలుచుకుని తొనలు తీసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇలా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా తొనలు మనకు వచ్చేస్తాయి. అదేవిధంగా క్లాత్తో తుడుచుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారా, నేను అన్నిటి నుంచి ఇలా తొనలు సెపరేట్ చేసేసానండి. నేను తీసుకున్న 3 కాయలకి ఇలా తొనలు సెపరేట్ చేసేసుకుని అసలు గింజలు లేకుండా చెక్ చేసుకుని మాత్రం వేసుకోండి. అలా గింజలు ఉంటే మాత్రం చేదుగా అయిపోతుంది. ఇప్పుడు పోపులు చూద్దామా? ముందుగా కళాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని దీనిలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 5-6 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా మినపప్పు కూడా యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి మీకు ఇంకా కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 2-3 ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా 3 కాయలకి 7 ఎండుమిర్చి పర్ఫెక్ట్గా సరిపోయిందండి కారం. దీనిలోకి 7-8 వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసుకోండి లాస్ట్లో. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారాక ఈ పోపులన్నిటిని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల ఈ చట్నీ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. అలాగే దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. బెల్లం యాడ్ చేయడం వల్ల పుల్ల పుల్లగా, కారం కారంగా, తియ్యగా ఈ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా బెల్లం యాడ్ చేసుకుని ట్రై చేయండి. అలాగే మనం ముందుగా వలిచుంచుకున్నాం కదా నారింజ తొనల్ని, వీటిని కూడా ఆ మిక్సీ జార్లో యాడ్ చేసుకుని వీటన్నిటిని ఒకసారి మిక్సీ పట్టుకోవచ్చు. లేదంటే మీరు ముందుగా పోపు దినుసుల్ని మిక్సీ పట్టేసుకుని ఆ తర్వాత ఈ నారింజ తొనలనైనా యాడ్ చేసుకోండి. నేనైతే అన్నీ ఒకసారి మిక్సీ పట్టేశానండి, బాగానే నలిగిపోయింది. దానిలో ఉన్న కొంచెం రసం కూడా యాడ్ చేసేసుకుని మూత క్లోజ్ చేసి దీన్ని బాగా మిక్సీ పట్టేసుకుని కొద్దిగా ఉప్పు పడితే మాత్రం అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. చూడండి, ఇలా గుజ్జుగా భలే వచ్చింది కదా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ నారింజకాయ సీజన్లో మీ ఇంట్లో కూడా ఇలా నారింజకాయ పచ్చడి ట్రై చేసేయండి. నా వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నారింజకాయ మీకు కూడా ఇష్టమైతే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.